స్వతహాగా ఇంతకుముందు సోషల్ మీడియాని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి సోషల్ మీడియా ఒక్కరే అని కాకుండా మన నాయకుల అభిమానులు అందరూ కూడా ఏ మెసేజ్ వచ్చినా దానికి కౌంటర్ ఇవ్వండి దయచేసి. ఎందుకంటే మీరు వేటి న్యూస్ లో చూడండి, జై జగన్ జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే టు జగనన్న, హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పండుగ వాతావరణంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. భారతదేశం గర్వించదగినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇవాళ. ఎందుకంటే తను ముఖ్యమంత్రిగా ఉండి అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి వినూత్నమైనటువంటి ఆలోచన. ఎన్నికల సందర్భంలో వారు ఇచ్చినటువంటి హామీలే కాకుండా ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు ప్రధానంగా ఆలోచించింది ఏంటంటే సమాజంలో పేదరికం పోవాలి, అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి, అందరికీ కూడా సమానమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను ఇప్పించే కార్యక్రమాలు చేయాలన్నటువంటి ప్రధాన ధ్యేయంతో మరి పరిపాలన కొనసాగింది. అందుకే సమాజంలో పేదరికం పోగొట్టి ఆర్థిక అసమానతలు తొలగించాలని ఏదైతే ప్రధానమైనటువంటి కార్యక్రమాలు చేశారో అవి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా మళ్ళీ గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ గడిచిన సంవత్సరాల కాలంలో మనం చూస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం అధికారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అంతా కూడా వాళ్ళ యొక్క జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం అనేటటువంటి జరుగుతూ ఉంది. మరి ఈరోజు పేద ప్రజల యొక్క ఆశాజ్యోతి, అలాగే మరి సంక్షేమ కార్యక్రమాల ప్రదాత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం జరుపుకోవడం అనేటటువంటిది కార్యకర్తల్లో, నాయకుల్లో కూడా ఉత్తేజాన్ని నింపుతుంది. భవిష్యత్తులో ఆయన పార్టీ, ఆయన అండర్లో పనిచేసేటటువంటి నాయకులు మరింత ఉత్సాహంతో పనిచేస్తూ భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ 2029లో జరిగేటటువంటి ఎలక్షన్స్లో, అలాగే రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించాలని చెప్పేసి ఆ భగవంతుడు ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఇంకా జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.